నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అన్నదాత సుఖీభవ సందర్భంగా 1000 ట్రాక్టర్లతో భారీ ర్యాలీని చేపట్టారు టీడీపీ నేతలు. అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ పాల్గొన్నారు. వెంకటాచలం ఇస్కా యార్డ్ నుంచి ఎర్రగుంట కమ్యూనిటీ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం మళ్లీ గాడిలో పడి తిరిగి పూర్వ వైభవం వచ్చిందని, భవిష్యత్తు క్లియర్గా కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందని చెప్పారు. ఈరోజు రైతుల విషయం మళ్ళీ తిరిగి పూర్వ వైభవం. అగ్రికల్చర్లో వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి పూర్వ వైభవం మొదలైంది. ఆ శాఖ మళ్ళీ తిరిగి పనిచేస్తుంది. 5 ఏళ్ళు మూతపడి ఉండింది వ్యవసాయ శాఖ. అది పరిస్థితి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజల నుండి పారిశుద్ధ్యంపై అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. కార్మికులు వార్డుల్లో చెత్తను తరలించకపోవడంతో పాటు డ్రైనేజీ కాల్వలు పరిశుభ్రపరచలేదని తమ దృష్టికి తెచ్చారని కార్మికులతో చెప్పారు. విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అధికారులు అలసత్వంతోనే కార్మికులు సరిగ్గా పనిచేయడం లేదని అధికారులపై మండిపడ్డారు. ఈ 3 సక్రమంగా మనము మేనేజ్ చేయగలిగితే మున్సిపాలిటీ బాగా పనిచేస్తుంది అనేది ప్రజల్లో వస్తుంది. ఈ 3 ఏది ఫెయిల్ అయినా మున్సిపాలిటీ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మున్సిపాలిటీ వాళ్ళు సక్రమంగా పనిచేయడం లేదనేది వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా, తర్వాత ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి నేనే పోతా. ఆ వార్డు ఇన్ఛార్జ్ ఎవరున్నారో సారథ్యం కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రకి రావడం సంతోషంగా ఉందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. ప్రధాని మోదీకి అండగా నిలబడాలనే స్ఫూర్తితో సారథ్యం కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మోదీకి అండగా తామంతా నిలబడాలనే ఉద్దేశంతో రాష్ట్రమంతా సారథ్యం కార్యక్రమంతో పర్యటిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన అంత కష్టపడుతుంటే మనం ఎంత కష్టపడాలి అని మనకి నిత్యం ఆ స్ఫురణ కలిగి తప్పనిసరిగా పార్టీకి మరింత సేవ చేయాల్సిన అవసరం ఉంది, మరింతగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ సారథ్యం కేవలం ఆయన వరకే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యకర్త యొక్క తపన. అనేక వేల సంవత్సరాల క్రితం గోదావరి నది నీళ్లు వృధాగా సముద్రంలోకి కలిసిపోతుంటే గోదావరి తల్లి కన్నీరు పెడుతోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సిరిపురం గ్రామం వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజీని గోదావరి విలాపం పేరుతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు సందర్శించారు. ఆనాడు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వలన లక్షలాది ఎకరాలకు సాగునీరు, మత్స్యకారులకు ఉపాధి, తాగునీరుకు ఉపయోగపడిందని, నేడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల గేట్లు తెరిచి ఉంచడంతో లక్షలాది క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రంలోకి కలిసిపోతున్నాయని పుట్టమధు పేర్కొన్నారు. ఇదే గోదావరి ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నది, వృధాగా నన్ను సముద్ర పాలు చేయకండి, ఉప్పు నీళ్ళల్లో కలపకండి, నన్ను వాడుకొని రైతులకు వ్యవసాయానికి ఇవ్వండి, త్రాగునీరు కోసం వాడుకోండి, నన్ను వృధాగా ఉప్పు నీళ్ళల్లో కలపకండి అని ఇవాళ గోదావరి తల్లి విలపిస్తా ఉన్నది. కనుక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మంత్రిని ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి, నన్ను వాడుకోండి అని గోదావరి తల్లి అడుగుతా ఉన్నది. గోదావరి విలాపం పేరుతోటి గోదావరి కూడా ఈ నీళ్ళని ఆపి పైకి పంపింగ్ చేస్తా అన్నప్పుడు ఇది ప్రకృతికి విరుద్ధమని బాధపడ్డట్టుగా గోదావరి తల్లి వాళ్ళ ఏడుస్తా ఆ రోజు అనుకున్నది. కానీ వాళ్ళ ప్రాజెక్టులు కట్టి ఆనకట్టలు కట్టి ఈ గోదావరిని మళ్లించి పంట పొలాలకు ఇస్తున్నప్పుడు, త్రాగునీరుకి ఇస్తున్నప్పుడు సంతోషపడ్డా అని వాళ్ళ చెప్తా ఉన్నది. ఇదే గోదావరి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అంతర్రాష్ట్ర పోలీస్ చెక్ పోస్టును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆకస్మిక తనిఖీ చేశారు. చెక్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన డ్యూటీ రిజిస్టర్ను పరిశీలించిన అనంతరం విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు.
సో మన దగ్గర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దగ్గర రెవెన్యూ, అగ్రికల్చర్, పోలీస్ సిబ్బంది 24 అవర్ మానిటరింగ్ చేస్తున్నారు. ఈ సాగు యూరియా చాలా సబ్సిడైజ్గా ఉంటుంది, 265 రూపీస్కి బస్తా వస్తుంది. కానీ ఇండస్ట్రియల్ యూరియా చూస్తే 1800కి వస్తుంది. సో ఈ ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైవర్జన్కి ఛాన్స్ ఉంటుంది. సో మనం హయ్యెస్ట్ ఎవరెవరు కొంటున్నారు, ఎవరెవరు షాప్స్ బల్క్లో అమ్ముతున్నారు, ఎక్కడ ఇట్లా డైవర్జన్కి ఛాన్స్ ఉన్నాయి, దానికి మనం డాటా వెతుకున్నాము. ఎవరైనా చట్ట విరుద్ధంగా ఏమైనా పని చేస్తే విల్ డెఫినెట్లీ టేక్ ఎ స్ట్రాంగ్ యాక్షన్. ఆల్రెడీ ఒక కేసు నమోదు అయిపోయింది. వాళ్ళు సాగు యూరియాకి వేరే పనికి వాడుకోవడానికి యూజ్ చేస్తే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. ఒక కేసు ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. ఫేక్ బిల్ ద్వారా తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తే ఇదే ప్లేస్లో భవిష్యత్తులో కూడా ఎవరు ఎట్లా చేస్తే వాళ్ళ మీద టఫ్ యాక్షన్ ఉంటుంది. దయచేసి ఫార్మర్స్కి ఉన్న ఇది అవసరం ఉన్న యూరియాకి వేరే పనికి వాడుకోకండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్ భార్య శైలిమ, కుమారుడు హిమాంశు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ సతీమణి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. తర్వాత స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. వస్తా సార్ అయ్యా కొంచెం సైడ్ కొండరా మీరు సార్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారు మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అంటువ్యాధులతో అల్లాడుతున్నారు. విద్యార్థులకు గజ్జి, తామర, ఇతర అంటువ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశుభ్రత లోపం, మరుగుదొడ్ల సమస్యలు, భవనాల దుర్గంధం, పరిసరాల అపరిశుభ్రత కారణంగా వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వాటర్ వస్తలేవు. మా హాస్టల్లో మా స్టూడెంట్స్కి మా క్లాస్లో కొంతమందికి జలుబు దూర పెడుతుంది. మళ్ళీ మేము తిని వర్షం పడ్డప్పుడు మళ్ళీ మా గోడకు కరెంట్ షాక్ వస్తుంది. మళ్ళీ మా పెద్దల వెనుకల తేళ్ళు తిరుగుతున్నాయి. నిన్న ఒక తేలు వస్తే మేము దాన్ని కొట్టి చంపేశాము. మళ్ళీ మేము వర్షం పడ్డప్పుడు మళ్ళీ బయటకు కూర్చోవద్దని సార్లు అంటే మేము లోపలికి వచ్చి కూర్చున్నప్పుడు వెళ్ళి గోడలు కానీ కూర్చున్నప్పుడు ఆ కరెంట్ షాక్ వస్తుంది. మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ ఎట్లనో అనిపిస్తుంది సార్. మా హాస్టల్లో మా స్టూడెంట్స్కి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్ను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న మహిళలతో ఉచిత బస్సు సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం బాగా నడుస్తున్నాయని తెలియజేశారు. ప్రస్తుతం 18 లక్షల మంది ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారని, మరింతగా 21 లక్షల వరకు పెరగొచ్చని చెప్పారు. కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చే విధంగా చూస్తున్నామని, ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. కాకినాడ జిల్లా జంగంపేట నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. స్త్రీ శక్తి పథకం ద్వారా తమకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల తమకు గిరాకీ తగ్గిపోయిందని, దీనివల్ల జీవన ఉపాధి కోల్పోయామని తెలిపారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు వివరించారు. ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, తమను అన్ని విధాలా ఆదుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇంటికాడ కూడా భార్య పిల్లలు ఉన్నారు. మరి మీరు నెలకి 1500 ఇస్తానన్న పథకాన్ని కూడా అందరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటో కార్మికులకు భార్యలకు వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఆటోకి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తే సంవత్సరానికి మేము 15.
శ్రీకాకుళం జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు ఆందోళన చేపట్టారు. 15 ఏళ్లుగా సేవలందిస్తున్న సెక్యూరిటీ గార్డులకు సకాలంలో వేతనాలు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్ ఏప్రిల్ మే ఏరియస్ చెల్లించలేదని, కొత్త కాంట్రాక్టర్ బాధ్యతలు తీసుకొని 2 నెలలు పూర్తయినా జూన్ జూలై జీతాలు చెల్లించకపోవడంతో కార్మిక కుటుంబాలు ఆకలి మంటలతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నకిలీ ఎరువులు అమ్ముతున్నారని జిల్లా కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ విచారణకు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో పంచముఖి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో అనుమతులు లేని ఎరువులు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించి 60,000 విలువ గల ఎరువులను సీజ్ చేసి 6A యాక్ట్ కింద దుకాణం యాజమానిపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఎవరైనా అనుమతులు లేని ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. 6A కేసు బుక్ చేసి కూడా జేసీ కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా 63,150 వరకు ఈ విలువ చేసే ఈ ఎరువులను సీజ్ చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. పాయకరావుపేటలో 200 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి తూని వైపు వెళ్తుండగా పాయకరావుపేట మండలం సీతారాంపురం గ్రామం వద్ద పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిలో ఒకరు మహిళగా ఉన్నారు. వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడి నుంచి ఒక కారు ఒకటి మాకు ఏదైతే సస్పెక్ట్ చేస్తున్నామో ఆ కారు వస్తుంది. ఇమీడియట్గా కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేస్తే అందులో 3 మనుషులు ఉన్నారు. వాళ్ళ వివరాలు వీళ్ళ గురించి అని మనం తనిఖీ చేయగా ఆ కారులో 4 మూటలతో సుమారుగా 200 కేజీల గాంజాయి, అలాగే విద్యుత్ కాపర్ వైర్లను దొంగలించిన 6గురిని బనగానపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 2 లక్షల నగదు, 50 కేజీల కాపర్ వైర్, 2 కట్టర్లు, 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలో విద్యుత్ కాపర్ వైర్ను దొంగలించిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రామ్కో సిమెంట్ పరిశ్రమకు రైల్వే లైన్లో ఉపయోగించే విద్యుత్ కాపర్ వైర్ను దొంగలించారు. వెరిఫై చేయాల్సి ఉంది అనేది ఫిర్యాదు చేసినారు. దాని మేరకు మేము విచారణలో భాగంగా ఈరోజు ఉదయం మీర్జాపురం గ్రామానికి సంబంధించినటువంటి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కాలేజీ ఆవరణలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మానవతా సంస్థ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో 90 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని సూచించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కొన్ని రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాలతో తమ పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా నాయకులు వీరశేఖర్ పార్టీ నేతలతో కలిసి మునిగిన పంటను పరిశీలించారు. పంటలు కూలిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని సూచించారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు మండల వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందించారు. రైతులకి ఈ పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంటూ వస్తుంది. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా వ్యవసాయ నంద్యాల జిల్లా ఆత్మకూరులోని అన్ని మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక వరదరాజు స్వామి ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో ప్రాజెక్టు అధికారులు 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. వీఆర్ఎస్పీ నుంచి వస్తున్న వరద నీరు భవనాసిలో వాగులో కలిసి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి రైతన్నలు ఆరుగాలం శ్రమించిన 400 ఎకరాలలో ఉన్న పంట నీట మునిగింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు తమ పొలాలను సందర్శించి పంట నష్ట పరిహారాన్ని అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల పరిధిలోని బావనాసి, పెదవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఓవైపు వీఆర్ఎస్పీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, మరోవైపు భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బావనాసి వాగును 3 యువకులు దాటే క్రమంలో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. బైక్ వాగులో కొట్టుకుపోతుంది. విషయం తెలుసుకున్న ఆత్మకూరు తహసీల్దార్ రత్నరాధిక, సిఐ రాము బావనాసి వాగు ఉధృతిని పరిశీలించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఎత్తడం జరిగింది. ఒక 2 గేట్లను ఎత్తారు. నిన్న మొన్నటి వరకు కూడా మనకి వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతూ. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో గత 2 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జూరాల, సుంకేసుల ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు రాత్రి వరకు భారీ వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లాలోని తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాచూడి మండలంలోని తెలంగాణ సరిహద్దు టేకులగూడెం గ్రామం వద్ద ఉన్న రేగుమాగు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో జాతీయ రహదారి 163పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మల మానేరు డ్యాం జలపాతం కనువిందు చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాలవంచ వాగు పొంగిపల్లి డ్యాంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో మత్తడిపై నుంచి పాలధారల నీరు దూకుతూ జలపాతాలు హోరెత్తుతున్నాయి. జలపాతం అందాలను వీక్షించేందుకు స్థానికులు తరలివచ్చి అవకాశం ఉండడంతో ఎస్ఐ రమకాంత్ ముందస్తు చర్యలు తీసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి మత్తడి ప్రాంతానికి ఎవరూ రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో ఉలిపిట్ట జలపాతం హోయిలిపోతోంది. జాలువారుతున్న జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా గడ్డన శుద్ధవాగు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేసి దిగువకు 3,300 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బైన్సా డివిజన్తో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు 3,300 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 358.30 మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70గా ఉంది. నిర్మల్ జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో తానూరు మండలంలోని బోసి గ్రామానికి చెందిన ధోని శ్రీనివాస్ యాదవ్ అనే రైతు వ్యవసాయ పొలంలోని బోరుబావి నుంచి పాతల గంగ ఊపికొస్తోంది. శ్రీనివాస్ తన పొలంలోకి వెళ్లగా పారుతున్న జలాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. బోరు వద్దకు వెళ్లి చూడగా పాతల గంగ పైకి వచ్చింది. గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండలంలోని పంట పొలాలకు అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టానికి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిని మండలం పిప్పర్గొంది గ్రామ పరిధిలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి ప్రమాదకరంగా మారింది. పాఠశాల నుండి ఇంటికి వెళ్లే క్రమంలో విద్యార్థులు తాడు సహాయంతో వాగు దాటుతున్నారు. పిప్పర్గొంది గ్రామం నుంచి వాంకిని మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరం ఉంటుందని 2 వాగులు దాటి ప్రయాణం చేయాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి వర్షాకాలం వాగులు ఉప్పొంగి రాకపోకలకు అంతరం ఏర్పడుతుందన్నారు. తమ పిల్లల చదువులు ప్రాణాలకు తెగించడమేనని వాపోతున్నారు. అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని బొడ్డవలస గ్రామ నాగవలి నది పరివాహక ప్రాంతంలో కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ పర్యటించారు. తుఫాను దృష్ట్యా వివిధ శాఖల అధికారులతో మాట్లాడి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఏ సమస్య ఉన్నా వెంటనే తెలియజేయాలని తెలిపారు. నాగవలి నది తీవ్ర ఉధృతంగా ఉండడంతో ఎవరూ నదిలోకి దిగవద్దని హెచ్చరించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యారేజీకి 3.91 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా ఉండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ ఒక గేటు మూసి 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని విడుదల చేశారు. వరద ఉధృతి కారణంగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.